మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ గుర్రంగూడలో ఏర్పాటు చేసిన సంతు సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి సంబరాలలో మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సంబరాలను ప్రారంభించి సంతు సేవాలాల్ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ గుర్రంగూడలో ఏర్పాటు చేసిన సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి సంబరాలలో మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సంబరాలను ప్రారంభించి సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సోదరులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ కూడా ఎంప్లాయీస్ ఉంటారు, వెయిట్మెంట్ పడపెట్టాం, రకరకాల ఉద్యోగాలలో ఉంటారు. వాళ్ళందరూ కూడా సపోర్ట్ నాకు ఓటేసి మీ దగ్గరికి వస్తారు. 10 మందిరం పక్క ఓటేసుకొని అక్కడికి వస్తూ ఉంటారు. మహేశ్వరికి అందుకున్నైతే మా సోదరులు రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగా చేస్తారు. ఏ చిన్న అవకాశం ఉన్నా సద్వినియోగం చేసుకొని మంచి బిజినెస్ చేస్తూ ఉంటారు. మొన్న నా ఎన్నికల్లో వాళ్ళందరూ కలిసి ప్రతి తాండాకి వెళ్ళి ఒక 100 వెహికల్స్ వాళ్ళ సొంత వెహికల్ పెట్టుకొని వాళ్ళే బిజినెస్ వేయించుకొని వాళ్ళే కష్టపడి ప్రతి తాండాకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి నా గెలుపు కోసం కృషి చేశారు. ఇది ఎన్నికల్లో కొత్తగా నాకు అభిమానాన్ని చూపించిన మా గిరిజన సోదరులకి ప్రత్యేకంగా వేదిక మీద ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎన్నికలు అనగానే రకరకాల ఇన్వెస్టిగేషన్స్ పనిచేస్తూ ఉంటారు, కానీ వాళ్ళే ముందుండి ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా ఉన్నాయి. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు గిరిజనుల ఆత్మ గౌరవాన్ని పెంచడానికి ఎక్కడైనా కూడా మా గిరిజన సోదరులు, మా గిరిజన బిడ్డలు ఎక్కడ చేసినా కూడా మీ అభిప్రాయం నేనే ముందుంటాను మరొకసారి చెప్తాను. ఎందుకంటే మీరు పూజించే దుర్గాభావాన్ని నేను పూజిస్తాను. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసుకున్నా నా బిడ్డలుగా నేను తప్పకుండా అక్కడ అటెండ్ కావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఎక్కడైనా రాకపోతే సమయభావం వల్ల రాలేకపోతానని ఒకసారి గమనించమని కోరుతూ మరొకసారి సోదరులకి అభినందన తెలియజేస్తూ గత 10 సంవత్సరాల నుండి చూస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత గిరిజనులకు సంబంధించిన గిరిజనులందరూ ఒక దగ్గర గ్యాదర్ చేయడానికి కానీ ఆ సేవాలాల్ మహారాజ్ గుర్తు చేసుకుంటూ ఆయన స్ఫూర్తిగా తీసుకొని వారు చూపిన బాటలు నడవడానికి ఈరోజు సేవాలాల్ జయంతి సందర్భంగా అందరూ ఒక దగ్గర చేస్తున్న సందర్భంలో మీకు అందరికీ అభినందనలు. అన్నిటికన్నా ముఖ్యంగా మొన్న ఎన్నికల్లో పెద్ద ఎత్తున నా గెలుపు కోసం ప్రయత్నం చేసి నా ఓటేసి గెలిపించిన మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.